సో హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్. నేను మీ రాకేష్. మనతోటి ఏపీ పొలిటిషియన్ మాట్లాడడానికి మనతో మధు సార్ గారు వచ్చారు. సార్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. సో సార్ ఎలా ఉంది సార్ ఏపీ ప్రస్తుత పరిస్థితుల్లో? గ్రామీణ వాతావరణంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి కాస్త ఫేవర్గా ఉంది. అర్బన్ సిటీలో కొద్దిగా రోడ్లు ఇత్యాది వస్తువులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఓవరాల్గా మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుందనేసి ప్రముఖులందరూ భావిస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ అంటే మన షర్మిల గారు కాంగ్రెస్ తరఫున వస్తుంది సార్, అంటే కొంచెం ఓట్లు చీల్చే అవకాశం ఉన్నట్టుంది కదా సార్? వాస్తవానికి కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఏంటంటే నాట్ లెస్ దెన్ ఓన్లీ 1% సీట్స్. ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అండ్ కూటమితో వస్తుంది కదా సార్, మన బీజేపీ, జనసేన అండ్ టీడీపీ. అంటే కూటమితో వస్తుంది, జగన్ గారు సింగిల్గా వస్తుంది సార్. మళ్ళీ కూటమికి ఎక్కువ సపోర్ట్ ఉందా, మన జగన్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉందా సార్? ఇక్కడ దీని గురించి కొద్దిగా చెప్పాలంటే మీకు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. 2014 నుంచి 2019లో కూడా ఈ ముగ్గురు కూటమితో ఉన్నారు. 2014లో ముగ్గురు గవర్నమెంట్ ఫామ్ చేశారు. గవర్నమెంట్ షేర్ ఇక్కడ వీళ్ళు షేర్ చేసుకున్నారు, టీడీపీ, బీజేపీ. అక్కడ సెంటర్లో వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. 2018లో అనూహ్యంగా వాళ్ళిద్దరు విడిపోయారు. విభేదించి బయటకు వచ్చేసారు టీడీపీ వాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఏ పాయింట్తో బయటకు వచ్చారు? ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేదు కాబట్టి మేము బయటకు వస్తున్నామని చెప్పేసి ఇక్కడ మంత్రి పదవులు వాళ్ళు బయటకు వెళ్ళారు, అక్కడ వాళ్ళు బయటకు వచ్చారు. ఆ పరిస్థితుల తర్వాత 2019లో విడివిడిగా పోటీ చేసేసి ఎవరికి వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. బీజేపీకి నాట్ లెస్ దెన్ 1% వచ్చింది, టీడీపీకి 39% అది వచ్చింది. 49% తోటి వైఎస్ఆర్సీపీ 151 సీట్తో అనూహ్యంగా బాగా గెలిచింది. దరిమిల ఇద్దరు కూడా వాళ్ళు గెలిచిన ఎంపీ సీట్లు, వాళ్ళు 3 సీట్లు, వీళ్ళు 22 సీట్లు. ఏ బిల్లు పెట్టినా కానీ సెంటర్లో ఇద్దరు బీజేపీకి బాగా సపోర్ట్ చేశారు. అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నట్టు ప్రస్తుతానికి అర్థమైందో వైఎస్ఆర్సీపీ బీజేపీకి. కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళతోటి పొత్తు పెట్టడానికి వీళ్ళు ఇష్టపడలేదు, వాళ్ళు ఇష్టపడలేదు, వేరు వేరు కారణాల వల్ల. అదే ప్రత్యేక హోదా మరి ఇస్తానని చెప్పి ఇప్పుడు వెళ్ళి కలిశారా? ఏ హోదా ఏ పరిణామాలతోటి వాళ్ళు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు అనేది ప్రజల్లో బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. దానికి తోడు ఇంతకుముందు మనకు ఓన్లీ మీడియా అంటే బాగా మేము చదువుకున్న రోజులు ఇన్ సెన్స్ అంటే అరౌండ్ ఒక 20 years బ్యాక్ ఓన్లీ పేపర్లో ఏదొస్తే దాన్ని జనాలు నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా అనేది ఒక విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళకి ఏది జరిగినా 1 minute ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో జనాలందరికీ బాగా గుర్తుంటుంది వాళ్ళు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు. ఆ క్వశ్చన్ వాళ్ళందరినీ వేస్తారు. దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్తారు? ఇంతవరకు ఎవరైనా దానికి చెప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాదని జనాలందరూ భావిస్తున్నారు. ముగ్గురు కూటమికి వచ్చినా కానీ ఓటు ట్రాన్స్ఫర్ కాదు. పైగా వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికీ సెలక్షన్స్ కాక. అదే. అండ్ జగన్ గారు గెలిచిన తర్వాత ఏమైనా అక్కడ వర్క్ చేసిన కొందరంటే ఏం చేయలే అంటారు కదా సార్? అక్కడ ఏమేమి చేసింది సార్ గెలిచిన తర్వాత? గెలిచిన తర్వాత 6 నెలలు 2019 మే మనకు ఎలక్షన్స్ అయిపోయి జూన్ 4వ తారీఖు 6వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. 20 మార్చి మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. అంటే మ్యాటర్ ఆఫ్ 9 months. అక్కడి నుంచి 2 years పాటు ఎవ్రీథింగ్ కొలాప్స్ అయిపోయింది. అన్ని వ్యవస్థలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దాని తర్వాత మనకి మిగిలిందంత ఎంత 2.5 years. ముందు 9 నెలలు పోయింది. ముందు 9 నెలలు ఫస్ట్ కుదురుకుంటానికే సరిపోతుంది. ఏ గవర్నమెంట్ అయినా రాగానే కుదురుకుంటానికే సరిపోతుంది. ఆ తర్వాత 2 years కొలాప్స్ అయిపోయింది. 2 years కొలాప్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సస్టైన్ చేయాలి అంటే ఏ గవర్నమెంట్ కనుక చాలా కష్టం. అప్పటికి సంక్షేమ పథకాలను ఏమాత్రము కూడా విస్మరించకుండా చెప్పినట్టుగా ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకారం పెట్టుకొని డేట్ ప్రకారంగా ఆ రోజు కంపల్సరీగా దాన్ని ఫుల్ఫిల్ చేశారు. బహుశా అప్పులు బాగా ఎక్కువ ఉండొచ్చు, ఇట్ మైట్ బి. అయితే ఏంటంటే అప్పులు మనకి ఎప్పుడైనా ఎవరు ఇస్తారు? ఇప్పుడు నా మీద నమ్మకం మీకు ఉందనుకోండి, ఇస్తారు. నమ్మకం లేకపోతే ఇస్తారా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు నెలకు 50,000 జీతం వచ్చింది అనుకుందామండి. దాన్ని నేను ఏదైనా బ్యాంక్ లోన్ పెడితే ఏం చేస్తారు? నీకు 40,000లో కనీసం 10-15,000 నీకు మినిమం ఖర్చులకు కావాలి. మిగిలిన 30,000లోనే నీకు కొంత సేవ్ చేసుకోవాలి. మిగిలిన దాన్ని కాబట్టి నీకు నెలకు 25,000 రూపాయలు చొప్పున మేము ఏదన్నా ఒక 12 నెలలకు 20 నెలలకు మీకు అప్పిస్తామని చెప్తారు. ఇన్ ద సేమ్ మేనర్ మనకు ఒక స్టేట్కి ఒకటి ఉంటుంది, FRBM అని. ఆ FRBM లిమిట్ అనేది ఎవరు దాన్ని సృష్టిస్తారు, ఎవరు దాన్ని ఇచ్చేస్తారు? ఆర్బీఐ, మన సెంట్రల్ గవర్నమెంట్ మనకున్న దాన్ని ఏమంటారంటే మనకున్న వనరులన్నీ చూసుకొని వీళ్ళకి ఇంతవరకు పర్సంటేజ్ ఈ గ్రాస్ ఇంత దాంట్లో మీకు ఇంత అప్పు ఇవ్వచ్చు అని చెప్తారు. ఆ ప్రకారమే అప్పులు ఇస్తున్నారు.
కానీ మనకు మీడియాలో వస్తుంది ఏంది విపరీతంగా 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారమే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ చేస్తుంది. ఆ ప్రకారంగా చూస్తే యాక్చువల్గా ఉద్యోగాల పరికల్పనలో సచివాలయ వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థలో ఆల్మోస్ట్ 1,35,000 ఉద్యోగాలు కొత్తగా ఆ గ్రామంలోనే చదువుకున్న 10 మందికి. దానికి ఏం చేశారు, ఆ జిల్లాలో ఆ మండలాల్లో వాళ్ళకే అక్కడ వాళ్ళకే ఎగ్జామ్ పెట్టించారు. ఏపీపీఎస్సీ ద్వారా దాన్ని రిక్రూట్ చేసి 1,35,000 ఉద్యోగాలు ఒక్కసారి ఇవ్వటం అనేది బహుశా నాకు తెలిసి నా 50 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు చరిత్రలో ఎక్కడ లేదు. 1,35,000 ఉద్యోగాలు ఒక స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటం అనేది. మొట్టమొదటి వాళ్ళకి కన్సాలిడేట్ వేగా 15,000 ఇచ్చారు. తర్వాత దాన్ని 2 years తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు దే ఆర్ నౌ పేయింగ్ ఫ్రమ్ పే స్కేల్స్. ఇది కాకుండా 50 ఏళ్ళకి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థని. ఆ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు, 50 ఏళ్ళ కంటే మన దగ్గర ఉండే వాళ్ళే, మన గ్రామంలో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి 50 ఏళ్ళకు వాళ్ళ డేటా తీసుకుంటాం. వాళ్ళకి ఎవరికైనా ఏ విషయాలన్నా వాళ్ళకి కావాలన్నా ఈ వ్యవస్థ ఎక్కడ బాగా పనిచేసిందంటే కరోనా టైంలో బాగా పనిచేసింది. ఎవరైనా కొత్తగా గ్రామంలోకి వచ్చారనుకున్నాను, ఇమ్మీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి అక్కడ ఆ జిల్లాలో ఎంత కరోనా ఉంది, అక్కడి నుంచి ఇక్కడ ప్రాక్పాండ్ అవుతుందా, అందుకోసం ఆ పరిస్థితులన్నీ కూడా చాలా బాగా చేశారు. కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్సలెంట్. ఇది కాకుండా అండి ప్రతి సచివాలయం వ్యవస్థ కింద ఒక ఆర్బీకే కేంద్రం పెట్టారు, రైతు భరోసా కేంద్రం. రైతు భరోసా కేంద్రంలో రైతులకి అక్కడ వాళ్ళు ఏ పంటలు వేయాలి, ఏ పంట వేస్తే దానికి కావాల్సిన ఎరువులు ఏంటి, విత్తనాలు ఏంటి, ప్రతిదీ కూడా ఆర్బీకే కేంద్రంలో సప్లై చేస్తూ ఇస్తూ వచ్చారు. మళ్ళీ దాని పంట పండిన తర్వాత వాళ్ళు ఏ పంట వేసుకుంటే బాగుంటుందని చెప్పి శాస్త్రవేత్తల ద్వారా అక్కడ చూసేసి వాళ్ళకి ఏ పంట వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది, రాబడి బాగుంటుంది, రైతులు బాగా వృద్ధిలోకి వస్తారని చెప్పి మళ్ళీ దాన్ని అగైన్ ఆర్బీకే కేంద్రం ద్వారా కొనుగోలు చేసి రైతులకు నాకు తెలిసి 20-25 రోజులు డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. ఇది గ్రామాల్లో జరుగుతున్న వ్యవస్థ. ఇది కాకుండా కొంత మెడికల్లో బాగా వైద్య విధానంలో మంచి పెను మార్పులు తెచ్చారు. నాకు తెలిసి 16 మెడికల్ కాలేజీలు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. ఏది ప్రతి జిల్లాకి ఒక మండలం ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని. ఆ అకౌంట్లో మనకు 16 మెడికల్ కాలేజీలు రీసెంట్గా కొత్తగా నాకు తెలిసి 2 years క్రితం వచ్చినట్టున్నాయి. అవి ఇప్పుడు ప్రస్తుతం అన్నీ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. 4-5 రెడీ అయిపోయినాయి, రెడీగా ఓపెన్ కూడా చేసినట్టు మన మోడీ గారు ఆన్లైన్ సిస్టమ్. ఇది కాకుండా విద్యా విధానంలో నాడు నేడు అని మనం చదువుకున్నప్పుడు స్కూల్కి బాగా గ్రౌండ్ ఉంటే కంపలు పెరగటం ఇట్లా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఈ నాడు నేడులో మొదటి ఫేజ్లో నాకు 49,000 స్కూల్స్ అయినా ఉన్నాయి. మొత్తం 49,000 స్కూల్స్లో 3 ఫేజులుగా తీసుకొని ఫస్ట్ 15,000, తర్వాత 15,000, తర్వాత 15,000 అట్లా తీసుకొని 3 ఫేజులు నాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా భావిస్తున్నారు. బాగా జరిగింది. నాడు నేడు సేమ్ వైద్య విధానంలో చేశారు, అట్లనే హాస్పిటల్స్లో విద్యా విధానంలో కూడా చేశారు బడులు. అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు మన చంద్రబాబు గారే వేస్తారని కొందరు వైసీపీ కార్యకర్తలు అంటారు, అది నిజమేనా సార్? గెలిచిన తర్వాత వెన్నుపోటు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు వేస్తారని చెప్తాను, అది నిజమేనా సార్? అది ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు నిజం ఉండుండొచ్చు. కారణం ఏంటంటే రేపు వదిలి పవన్ కళ్యాణ్ గెలిచారనుకుందామండి, గెలిచి 2-3 సీట్లు, అదే ఆయన పోటీ చేస్తుంది 21 సీట్లు కనుక, ఆ 21 సీట్లలో మ్యాక్సిమం గెలిచారనుకున్న తర్వాత షేరింగ్ అడుగుతారేమైనా భయం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి షేరింగ్ ఇవ్వటం అనేది స్వతహాగా అంత ఇష్టం ఉన్నది మొట్టమొదటి నుంచి కూడా. ఆ కారణంగా పైగా ఆయన వయోవృద్ధులు అవుతూ ఉన్నారు, 73-74 ఏళ్ళు, ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళు. వాళ్ళ అబ్బాయిని పైకి తీసుకొచ్చుకొని వాళ్ళని వృద్ధిలోకి తెచ్చుకుందామని ఉంటుంది, కానీ పక్కన వాళ్ళు ఎదగదీయాలని ఉంటుంది కదా, ఎవరికి కూడా సహజంగా ఉండేది తత్వమే కదా, అది మన హ్యూమన్ మెంటాలిటీ. అది ఆ ప్రకారంగా ఉండుండొచ్చు, ఇట్ మైట్ బి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా సార్? అంటే అక్కడ పిఠాపురంలో వాస్తవానికి అంటే నాకు తెలిసినంతలో అక్కడ కాపు వర్గం అక్కడ మంచి ఓట్ షేరింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అదే కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కాబట్టి కొంత ఎడ్జ్ ఉంటుంది. కానీ ఆపోనెంట్ కూడా వంగా గీత గారు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసి ఉన్నారు ఇంతకుముందు, ఆవిడకి అక్కడ మంచి ఇదిగా ఉంది. ఆ ఏరియాలంటే పిఠాపురము, కాకినాడ, రాజమండ్రి, ఆ ఏరియాలన్నిటికీ కూడా వృద్ధ నేతలు కొంతమంది ఉన్నారు, బాగా కాపు సమాజానికి సంబంధించిన పెద్ద వాళ్ళు, బాగా రాజకీయ అనుభవజ్ఞులు. ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయి, మళ్ళీ హరిరామ జోగయ్య గారు అబ్బాయి కూడా ఈ మధ్య రీసెంట్గా వైఎస్ఆర్సీపీలో చేరినట్టున్నారు. ఈ ఇంపాక్ట్ తోటి పైగా జనసేనలో టికెట్స్ రాలేదని చెప్పేసి ఆస్పిరెంట్స్ బాగా ఎక్కువ మంది ఉన్నారండి. టికెట్స్ రాలేదని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, విడిపోయి బయటకు వచ్చేసేసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇవన్నీ బలమైన కారణాలు ఉన్నందువల్ల మరి ఏదైనా అక్కడ మంచి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది, గ్యారంటీగా అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా సార్? అక్కడ చాలా బాగుండదు వాస్తవానికి. సొంతంగా పోటీ చేస్తే అంటే అట్లీస్ట్ 10-15 సీట్లు సంపాదించుకున్నా కానీ సొంతంగా పోటీ చేస్తుంటే, ఎందుకంటే ఇప్పుడు మామూలు నార్మల్గా మన జనరల్గా ఏమో ఆలోచిస్తున్నారు,
చంద్రబాబు నాయుడు పార్టీ అవినీతి పార్టీ అంటారు, వైఎస్ఆర్సీపీ అవినీతి పార్టీ అంటారు. ఈయన దగ్గర కొద్దిగా ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాడు కాబట్టి నీతి నిజాయితీలు ఉంటాయి, పైగా చెప్తున్నాడు, బయటలో తిరుగుతున్నాడు, పైగా యూత్లో ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే కమ్యూనికేషన్ లేదండి జనాలకి. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా మనకి ఇంప్రూవ్ అయింది. ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్ ద్వారాను ఈ ఛానల్స్ ద్వారా తెలిసిపోతుంది. విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోతే అర్థమవుతుంది. అలా సొంతంగా పోటీ చేసి ఉంటే కొంత ఎడ్జ్ ఉండేది. ఇదే 20 సీట్లు గ్యారెంటీ గెలిచుండేవాడు, ఇదే 20 సీట్లు గ్యారెంటీ గెలిచుండేవాడు. నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు అసలు పార్టీ ప్రజారాజ్యం పార్టీకి మనం దాన్ని మెర్జీ చేయకుండా ఉంచేసుకుని ఉంటే ఈ పార్టీకి సరైన చేసి ఎప్పుడో సీఎం అయ్యాడు. అప్పట్లో అన్ని సీట్లు గెలిచింది సార్, 18 సీట్లు గెలిచారు. 18 సీట్లు గెలిచింది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే పతనం అయిపోయిందో ఆ వ్యాక్యూమ్ అంతా ప్రజారాజ్యం సేవ్ చేసుకునేది, కానీ వాళ్ళు నిలబడలేకపోయారు. అదే సేమ్ మ్యాటర్ ఇప్పుడు ఈయన అదే పందాలా నడుస్తున్నట్టున్నారు. ఈ స్టెప్ కానీ ఓడిపోతే ఇక జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఈసారి ఓడిపోతే భవిష్యత్తులో మనం చూడలేకపోవచ్చు నాకు తెలిసినంతలో. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అప్పుడు 10 ఏళ్ళు అయిపోతుంది. బీజేపీ వాళ్ళు పుంజుకుంటారు, వాళ్ళు రాను కొద్దిగా పుంజుకుంటూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు కొద్దిగా పైకి వస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో చేరడం మీకు ఏమనిపించింది సార్? అంటే పొత్తు కట్టుకొని అంటే చేయడం నాకైతే స్వతహాగా ఇష్టం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పోటీ చేస్తే ఆయనకుండే క్రెడిబిలిటీ కానీ దానికి కొంత ఎడ్జ్ ఉండేది. బాగా జనాలు ఆయన మీద మంచి పేరే ఉంది. కానీ ఇక్కడ ఉండడు అనేది కొంత అపవాదు ఉంది ఆయనకి. ఎప్పుడు కూడా విడతలుగా వస్తుంటారు, విజిటరే కానీ ఈజ్ నాట్ గెస్ట్ ఓన్లీ హోస్ట్ కాదని చెప్పేసి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఏ పార్టీ రాబోతుంది సార్? బీజేపీ అవుట్ రైట్గా మోర్ దాన్ 350 సీట్స్. ఆ ఇంపాక్ట్ తోటే అక్కడ ఒకటి బీజేపీ వాళ్ళకి ఇక్కడ స్వతహాగా 0% ఓటు, నాట్ లెస్ దెన్ 1% ఓటు ఉంటే వాళ్ళకల్లా బీజేపీ వాళ్ళకున్న భరోసా ఏంటంటే మనకి 25 ఎంపీ సీట్లు ఉంటే ఏ పార్టీ గెలిచినా 25 ఎంపీ సీట్లని వాళ్ళకి మద్దతు ఇస్తారు ప్రతి బిల్లుకి. అక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే అండి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ 2 ఉంటాయి. లోక్సభలో వాళ్ళకి అవుట్ రేట్గా 350 సీట్లు వస్తాయి. కానీ మనకి ఏదైనా బిల్ పాస్ కావాలంటే లోక్సభలో పాస్ కావాలి, తదుపరి రాజ్యసభ అంటే చదువుకున్న వాళ్ళు, ఉన్నత ప్రమాణాలు కలిగిన వాళ్ళందరికీ రాజ్యసభలో కొంతమంది నామినేట్ చేస్తారు, కొంతమందిని ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకుంటారు, రకరకాలుగా ఉంటుంది. అక్కడ కూడా బిల్లు పాస్ కావాలి. అక్కడ దాన్ని బాగా చర్చిస్తారు ఏదైనా ఒక బిల్లు పెడితే. ఇప్పుడు సపోజ్ మన ట్రిపుల్ తలాక్ బిల్లు కానీ ఇటువంటి కొన్ని బిల్లు ఉన్నాయి. మనకి రీసెంట్గా ఇప్పుడు జిఎస్టీ బిల్లు పెట్టారు కదా, అవన్నీ కూడా పాస్ కావాలంటే రెండిట్లో పాస్ కావాలి అంటే రాజ్యసభలో ఉండే మెంబర్స్కి ఇప్పుడున్న అవుట్ రేట్గా వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. 11 మంది అంటే మొత్తం ఉన్న సీట్లే 230-240 లోపు ఉంటాయి. అక్కడ ఆ 250 సీట్లో 11 సీట్లు అంటే చాలా అమూల్యమైన సీట్లు. కాబట్టి వైఎస్ఆర్సీపీకే బీజేపీ వాళ్ళ మద్దతు నాకు తెలిసినంత 90% ఉంటుంది, చెప్పినా చెప్పకపోయినా. అండ్ ఇప్పుడు రాజధాని లేదు కదా సార్, దానికి కారణం ఏముంటుంది సార్? అసలు రాజధాని లేకపోవడానికి కారణం ప్రత్యక్షంగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు. అసలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ని మనం వదులుకొని రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిణామాలన్నీ ఎందుకు జరిగినాయి? ఓటుకు నెట్టు కేసులో చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఇబ్బంది పడి ఆ ధర్మలో కేసీఆర్ గారు నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్పటం, అక్కడ రావటం. పాపం రైతుల దగ్గర 33,000 రైతులు పాపం ఈ రోజుకి పాపం దెబ్బ ఏడుస్తున్నారు. ఒక రకంగా బాగా వాళ్ళ భాష వర్ణనాతీతంగా ఉంది. మరి నిజంగా రైతులే ఇచ్చిండుంటే పాపం బాధపడుతూ అంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఘోష వీళ్ళకి తగలాలి. మరి అది ఆ ఇంపాక్ట్ ఉండే రేపొద్దున గుంటూరు జిల్లా, ఆ కృష్ణా జిల్లా, ఈ 2 జిల్లాల్లో కనుక ఏ పార్టీకి అయితే మెజారిటీ వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళు రాజధాని రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నట్టే కదా. అప్పుడు ఆ కారణంగా రాజధాని అనేది ప్రస్తుతానికి ఒకటి అధికార వికేంద్రీకరణ జరగాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార వికేంద్రీకరణ ఎప్పుడు జరుగుతుంది? మనకి వ్యవస్థ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ తెచ్చారండి. మన గ్రామం ఇంతకుముందు మనకి ఏదన్నా ఒక పని కావాలంటే ఏం చేసేవాళ్ళం? మండల ఆఫీస్కి వెళ్ళిపోయి 1 రోజు 2 రోజులు 3 రోజులు తిరిగి తెచ్చుకునేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాలంటీర్ల ద్వారా మన దగ్గరకు వచ్చేసి మనకి ఏదైనా కావాలంటే ఫర్ సపోజ్ డెత్ సర్టిఫికేట్ కావాలి, మరి ఏం చేస్తే సచివాలయంకి వెళ్ళిపోయి అప్లికేషన్ పెట్టేస్తున్నాం. పెడితే వాళ్ళు ఏంది ఎంక్వైరీ చేసుకొని మనకి సర్టిఫికేట్ 21 రోజులు దానికి నామస్వీకారం ప్రకారం ఇష్యూ చేస్తున్నారు. ఇంతకుముందు ఆ వ్యవస్థ అంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చిన్న పనికి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మళ్ళీ ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకి అతి దగ్గరలో మనకి ఇక్కడున్న వ్యవస్థలో ఉన్నాయి. కాబట్టి రాజధాని వల్ల అవసరం ఏంటి? ప్రతి ఒక్కరికి రాజధాని అవసరం లేదుగా. నీకు అవసరం ఉందా? అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు. ఎవరికి అవసరం ఉంటుంది? పెద్దలో ఏదైనా అవసరం, పెద్ద ఏదైనా మనం ఇప్పుడు ఫర్ సపోజ్ బిల్డింగ్ కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, బిల్డింగ్ కట్టుకోవాలి మనం ఏం చేస్తాం?
నార్మల్గా మనం మన బొమ్మకి డ్రాయింగ్ తీసుకొని మనం అప్రూవల్కి మున్సిపాలిటీ లెవెల్ అయితే మున్సిపాలిటీలు ఇస్తాం. అలా కాకుండా పెద్ద పెద్ద కొన్ని హై లెవెల్లో శాంక్షన్ కావాల్సిన మాత్రం రాజధానితో పని ఉంటుంది. అటువంటి వాటికి తప్పితే మిగతా రాజధానితో ఏం పని ఉంటుందండి? పని లేదు. సో ఫైనల్గా ఇప్పుడు ఎవరు గెలవబోతారు సార్? ఫైనల్గా చెప్పండి సార్. అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్? ఎక్కువ చాలా మంది టీడీపీ, బీజేపీ అండ్ జనసేనకి ఎక్కువ సపోర్ట్ ఉందని చాలా మంది అంటున్నారు సార్. అంటే పబ్లిక్ టాక్స్ అయినా వాళ్ళందరూ అంటారు. మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి మీరు చెప్పండి సార్ ఒక లాస్ట్ వర్డ్. ఒకటే వర్డ్ అమ్మా, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను మంచి చేస్తేనే నాకు ఓటేయమంటున్నారు. ఇంతవరకు అట్ట మాట చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఏ రాష్ట్రంలో కాదు, ఇది దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నేను మంచి చేస్తే నాకు ఓటేయమని చెప్పినట్టు లేడు. అది కాకుండా మేనిఫెస్టో అని ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా భావించి నేను మేనిఫెస్టో ప్రకారం నేను చెప్పిన వాటిలో 98% చేశానంటున్నారు. చేయని ఉన్నాయి 4-5. అవి కూడా చెప్తాను. ఏంటి, సిపిఎస్ రద్దు అన్నారు. యాక్చువల్గా సిపిఎస్, ఓపీఎస్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్, డిస్కస్ చేయాలంటే అది ఎవరు వలన చేయలేరు. 2004 నుంచే మనకి సిపిఎస్ విధానం వచ్చింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు పెట్టింది. 2004 కంటే ముందున్న వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 50% లాస్ట్ బేసిక్లో 50% పే స్కీమ్గా పెట్టేసి దానికి డిఏటీఎల్ ఇస్తూ ఈ రోజుకి కూడా లక్షల పెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఓపీఎస్ విధానంలో. కానీ సిపిఎస్ విధానంలో కాకుండా వీళ్ళ దగ్గర కాంట్రిబ్యూటివ్ పెన్షన్ అంటారు. వీళ్ళ దగ్గరే కొంత అమౌంట్ తీసుకొని దాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా ఫండ్ లాగా పెట్టి దానికి మ్యాచింగ్ ఫండ్గా గవర్నమెంట్ ఇచ్చి దానిలో నుంచి ఇంత పెన్షన్ రాదు వాళ్ళకి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే జీపీఎస్ అని కూడా పెట్టాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని. అది ఇంకా ఇప్పుడిప్పుడే బిల్ రూపంలో ఉంది. అది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. దాన్ని ఇంకా ఉద్యోగ సంఘాలు ఒప్పుకోవట్లేదు. ఈ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారేమో నేను ఇప్పుడు మొన్నటిదాకా వీరన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే నేను ఇదంతా శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, అది అన్నారు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఆయన 3,000 పెన్షన్ ఇస్తున్నారు. 2,000 నుంచి 3,000 దాకా పెంచుకుంటే లాస్ట్ మొన్న 3,000 ఇచ్చారు. ఇదే పెన్షన్ రేపు నేను 4,000 ఇస్తానంటున్నారు. 15,000 రూపాయలు అమ్మఒడి కింద ఇస్తుంటే నేను విద్యానిధి ఏదో కొత్త పేర్లు పెట్టేసి నేను ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నారు. ఒక్కొక్కరు ఆయన ఇంటికి ఒకళ్ళకి 2 పిల్లలు ఉంటే ఒకళ్ళకి ఇచ్చారు. ఈయన నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 అంటున్నారు. మరి నువ్వు చెప్పిన ప్రకారం ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకే శ్రీలంక, వెనిజులా అయిపోతే ఇంతకంటే డబుల్ ఇస్తున్నప్పుడు జనాలందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అవేర్నెస్ బాగా ఉందండి. వాళ్ళు చూస్తారు, ప్రతి ఒక్కరు జనాలు గమనిస్తారు. ఇవన్నీ గమనించుకొని ప్రజలు రేపు పొద్దున ఓటు వెళ్ళినప్పుడు గమనించుకొని చేస్తారు. అది పెన్షన్, పాత పెన్షన్స్కి మనకి ఏదంటే వృద్ధులకి ఇచ్చే పెన్షన్లు, వికలాంగులు వృద్ధులకి ఇచ్చే పెన్షన్లో ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతూ తెచ్చుకునేవాళ్ళు. 75 రూపాయల నుంచి రాజశేఖర టైంలో 75 నుంచి 200 చేశారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి 200 నుంచి 1000 చేశారు. స్టార్టింగ్ 5 రెట్లు పెరిగిపోయింది బాగా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక హోదా మీద గ్రామాలన్నీ తిరుగుతూ పాదయాత్ర చేసినప్పుడు నేను 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పి అన్నారు. 3,000 చేస్తానని చెప్పిన మాట వాస్తవం. అప్పుడు 3,000 స్ట్రైట్గా. కానీ మేనిఫెస్టోలోకి వచ్చేసరికి పెంచుకుంటూ పోతామని చెప్పి ఒక చిన్న పదం యాడ్ చేశారు. అయితే దానికి దీనికి ఆ పెన్షన్ అప్పుడు పెన్షన్ 1,000 రూపాయలు తెచ్చుకునేదానికి కూడా ఒక స్కీమ్, జన్మభూమి కమిటీలో పెట్టేసి వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళు ఒక ఊళ్ళో ఒక సమయంలో ఒక 50 మంది ఉంటే ఆ 50 మందికి అయిపోయిన తర్వాత ఇంకొకటి 51 జాయిన్ కావాలంటే ఎవరైనా చనిపోతే కానీ చేయలేదని చెప్పేసి ఒక అపవాదం ఉంది జన్మభూమి కమిటీల వల్ల. ఈ ఇన్ని పెద్ద విధానాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారికి ఫలితం కష్టంగానే ఉండొచ్చు. కష్టం సార్. సో ఈ ఎలక్షన్లో మాత్రం పక్కా వైఎస్ఆర్సీపీ అని అంటున్నారు. సరే చూద్దాం ఎలక్షన్ వరకు, ఆ టైం వరకు ఎవరు ఎట్లా చేంజ్ అవుతారో కూడా తెలియదు సార్. పక్కా అయితే వైసీపీ అని సార్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ సార్.